ఇక అయోధ్య ఇప్పుడు ఎంతో కీలకంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇక కీలకమైనటువంటి నేతలను పిలుస్తా ఉన్నారు. ఎవరెవరికి ఆహ్వానాలు అందాయి, ఎవరెవరు పాల్గొంటున్నారు. ముఖేష్ అంబానీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అయోధ్య టాప్ లిస్ట్ లో ఉన్నటువంటి వారిని మనం ఒకసారి చూద్దాం. ఈ నెల 22న అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు వివిధ రంగాలకు చెందినటువంటి 8,000 మందికి ఆహ్వానం పంపారు. వ్యాపార దిగ్గజాలు, సెలబ్రిటీలతో నిండిపోయే జాబితా కూడా విడుదల చేస్తుంది. ప్రస్తుతం యావత్ దేశం శ్రీరాముడి భక్తభావంతో నిండిపోయింది. శ్రీరాముడి నామస్మరణతో దేశం మారుమవుతుంది. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అట్టాసంగా నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందినటువంటి దాదాపు 8,000 మంది ప్రముఖులు వచ్చేస్తున్నారు. వీరిలో పలువురు సాధువులు, పీఠాధిపతులు అనేక మంది ఉన్నారు. మరోవైపు ఆహ్వానితుల జాబితాలో దేశంలోని అత్యంత ప్రముఖులు, సెలబ్రిటీలతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి వివిధ రంగాల ఆహ్వానితులను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేశారు కేంద్ర ప్రభుత్వం. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయోధ్యకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక ముంబై నుంచి ఆయన ఒక ప్రైవేట్ చార్టర్ ప్లేన్లో రానున్నారట. సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖుల్లో అజయ్ దేవగన్, అజయ్ కుమార్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి, అల్లు అర్జున్, మోహన్ లాల్, రామ్ చరణ్, అనుపమ ఖేర్, రజనీకాంత్, ధనుష్, కంగనా రనౌత్, ఆలయ్ భట్, రణబీర్ కపూర్, మాధురి దీక్షిత్, హేమలత, శంకర్ మహాదేవన్, సన్నీ డిఎల్, ఇళయరాజా, రిహాబ్ శెట్టి, సరోరా వాద్యకారుడు, అంజాద్ అలీ, దర్శకులు సంజయ్ లీలా బన్సాలి, చంద్రప్రకాష్ ద్వివేది తదితరులు కూడా ఉన్నారు సినీ ప్రముఖులు. ఇక పారిశ్రామిక వ్యాపార దిగ్గజాల విషయానికి వస్తే ముఖేష్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారుడు ఆకాష్ ఆనంద్, కోడలు శ్లోక, కాబోయే కోడలు రాధిక మర్చెంట్లతో అయోధ్యకు వెళ్తున్నారట. వీరితో పాటు గౌతమ్ ఆదానీ, కుమార్ మంగళం బిర్లా, అజయ్ పరిమల్, ఆనంద్ మహీంద్ర, జీ ఎంటర్టైన్మెంట్ సిఇఓ పునీత్ గోయంకా, టిసిఎస్ సిఓ కృతి హాసన్, డాక్టర్ రెడ్డిస్ చెందినటువంటి సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, యశోద హాస్పిటల్స్లో చైర్మన్ దేవేంద్రరావు తదితరులు అయోధ్యకు వెళ్తున్నారు. చిన్నజీయర్ స్వామి కూడా అయోధ్య వేడుకలకు వెళ్ళనున్నారు. ఇక రాజకీయ ప్రముఖుల్లో లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, సీఎంలు తదితరులు ప్రముఖులు కూడా ఉన్నారు. క్రీడాకారులు కోహ్లీ, మేధాలి రాజ్, పిల్లల గోపిచంద్ తదితరులు కూడా ఆహ్వానంలో అందాయి. ప్లానింగ్ కమిషన్ మాజీ చైర్మన్ మాంటెక్ సింగ్, హౌలావాలియా, G20 ఇర్షా హమీద్ ఖాన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ సిజేఏలు, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, ప్రముఖ న్యాయవాది ముఖేష్ రోహిత్ తదితరుల ప్రముఖులకు కూడా ఈ ఆహ్వానాలు అందాయి. దీంతో అక్కడ వ్యాపార, సినీ అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రముఖులంతా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా అయోధ్యకు ఆహ్వానించారు రాముని యొక్క ప్రతిష్ట సందర్భంగా. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.